ఇవాళ మన 90 డేస్ ఛాలెంజ్లో డే 10 వీడియోని ఎంత పొద్దున చేసిన అనుకుంటారా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రేస్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వర్కౌట్ చేద్దామని బిల్డింగ్ పైకి వెళ్ళిపోయినా. ఇక వార్మప్ స్టార్ట్ చేసి 3 సెట్స్ ఆఫ్ పుషప్స్, 3 సెట్స్ ఆఫ్ పుల్అప్స్, 3 సెట్స్ ఆఫ్ స్క్వాట్స్ కొట్టినా. ఆ తర్వాత స్నానం చేద్దామని కిందికి వచ్చిన. స్నానం చేసి అద్దంలో చూసుకుంటే జబ్బర్ వస్తుందా అనిపించింది. బాగున్నా కదా. ఇక అలా ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు చెప్తా. మా అక్క బావ మా ఫ్యామిలీ అంతా కలిసి పెద్దగుట్టకు స్టార్ట్ అవుతున్నాం. ఎప్పటి నుంచో మా అక్క వాళ్ళు వెళ్దాం అనుకున్నారు. ఇక మేము కూడా వెళ్దామని అందరం కలిసి వెళ్తున్నాం. ఇక స్టార్ట్ అయినాం. ఒక 1.5 hour పట్టింది రీచ్ అయ్యేసరికి. ఇక వెళ్ళగానే గుట్ట ఎక్కడం స్టార్ట్ చేసినాయి. అలా మా అల్లునితో ఎక్కేసి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుంటే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఈయనే కూర్చోవాలనిపించింది కానీ కూర్చోవద్దు కాబట్టి కిందికి వచ్చేసి ఆకలి అవుతుంది అన్నారు. ఆకలి అవుతుందంటే ఇక స్టార్ట్ చేయాలి కాబట్టి కార్ తీసి కొంచెం ముందుకు వెళ్తే మంచి వ్యూ అనిపించింది. ఇక కార్ పార్క్ చేసి లంచ్ చేసేసినాం. అలా రెస్ట్ తీసుకుంటుంటే మేకల మంది వచ్చింది. ఒక మేక కార్లు ఇద్దాం అనుకున్నా కానీ తెలిసింది అనుకో కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇక అందుకే దాన్ని జోలుకోలేదు. ఇక అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. మన రూట్లోనే పోషం డ్యామ్ ఉంటుంది. ఇక పోషం డ్యామ్ కూడా కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇక రాగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా చికెన్ తీసుకొని వచ్చినాం. చికెన్ తీసుకొని రాగానే మా అక్క ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. ఎట్లా చేస్తావో చూద్దామని నేను కూడా మనకు కూడా అవసరపడుతుంది కాబట్టి అలా చూస్తూ కూర్చున్నాం. ఆ తర్వాత మా అల్లునితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇలా ఫ్యామిలీతో కొద్దిసేపు మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి పడుకున్నాం. గుడ్ నైట్.